కొద్దిగా మానవత్వం ఉందన్నా ఇలాంటి మంచి వ్యక్తుల వల్లే అని తెలియజేస్తూ ఇక ఎంతకంటే విమర్శించడానికి ఏంటంటే వాళ్ళ విమర్శలకి తావు లేకుండా వాళ్ళేదో మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి, బొత్స సత్యనారాయణ, అనిల్ కుమార్ యాదవ్ వీళ్ళందరూ ఎన్ని మేకపోతు గాంభీర్యాలు ఈ 10 రోజులు 15 రోజులు వాళ్ళకి పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేసుకోవడానికి తప్ప అవి ఏం కాదు. 130 సీట్లు పైగానే మహాకూటమి అధికారంలోకి వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు మా రాజధాని అమరావతిలో ఈసారి ప్రమాణ స్వీకారం 4వసారి ముఖ్యమంత్రిగా చేస్తున్నారని తెలియజేస్తారు. అసలు నేనైతే సోషల్ మీడియా చూడండి, నిజం చెప్తున్నాను. మరి దాని మీద కామెంట్ ఏదైనా ఉంటే ఆయన్ని అడగండి. అది ఇది ఒకటేనండి, చంద్రబాబు నాయుడు గారి చరిష్మా, చంద్రబాబు నాయుడు గారి చరిష్మా ఎన్టీ రామారావు గారితో కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి తర్వాత ఈ పార్టీకి చంద్రబాబు నాయుడు గారి చరిష్మానే. చంద్రబాబు నాయుడు గారి చరిష్మా ముందు ఎవరిది పనికిరాదు. ఓపెన్గా చెప్తాం, ఇందులో చంద్రబాబు నాయుడు గారి చరిష్మా ముందు ఎవరిది పనికిరాదు. ఎవరు ఎన్ని చెప్పుకున్నా సరే చంద్రబాబు నాయుడు గారు చెప్పాను కదా, కోటికి ఒకటే పడతాడు చంద్రబాబు నాయుడు అంటే వ్యక్తులు. ఇవాళ సూర్యచంద్రులు వస్తున్నారంటే అలాంటి వ్యక్తుల కోసమే మనకి వెలుగు కావాలంటే వాళ్ళిద్దరు రావాల్సిందే కదా. వాళ్ళిద్దరు రాకపోతే మొత్తం ఇప్పుడు పగలన్న సూర్యుడు లేకపోతే చీకటి అయిపోయింది కదా. ఇలాంటి మంచి వాళ్ళు ఉండబట్టే సూర్యచంద్రులు వస్తున్నారు, కాంతులు విరజల్లుతున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.